హలో గాయ్స్, వెల్కమ్ టు హవల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ అండి. ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. మీకు థంబ్నెయిల్లో చూపించినట్టుగా ఈజీగా శాండ్విచ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ శాండ్విచ్ కోసం మీరు చాలా ఇంగ్రీడియంట్స్ కావాలని ఏమనుకోవద్దు. ఇంట్లో దొరికేవి మినిమంగా దొరికేవి అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా హెల్తీగా ఉండే శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దీనికి మైనీస్ కానీ చీజ్ కానీ ఇవేమీ అవసరం లేదు. సో మీ దగ్గర ఏముంటే ఆ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఆనియన్, టొమాటో, కుకుంబర్, క్యారెట్, స్వీట్ కార్న్ బాయిల్ చేసినాయి అనమాట, కొత్తిమీర, లెమన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్డ్. మిగతా ఏం లేకపోయినా పర్వాలేదు కానివ్వండి, కర్డ్ మట్టికి కంపల్సరిగా ఉండాలన్నమాట ఈ శాండ్విచ్ కోసం. ఈ శాండ్విచ్ రెసిపీ నాకు నా ఫ్రెండ్ ఐశ్వర్య నేర్పించిందండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు గువాకమోలా శాండ్విచ్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేద్దాము. ఓకే, అవునండి, మీ ఏరియాలో ఇంతకీ ఎండలు ఎలా ఉన్నాయి? మా ఏరియాలో అయితే దంచేస్తున్నాయండి. విజయవాడ, రాజమండ్రిలో చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట ఎండలు. సో మీరు ఎవ్వరూ కూడా సన్ స్ట్రోక్కి బారిన పడకుండా ఉండాలి అంటే కనుక కోకోనట్ వాటరు, బటర్ మిల్క్, వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. హైడ్రేటెడ్గా ఉండండి, డిహైడ్రేట్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఈ శాండ్విచ్ కోసం నేను అన్ని ఇంగ్రీడియంట్స్ చాప్ చేశానండి. ఆనియన్స్, టొమాటో, క్యూకుంబరు, బాయిల్డ్ స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ కొత్తిమీర వేసాను. యూజువల్గా నేను లెమన్ని టీ పట్టుకొస్తాం కదా స్ట్రెయిన్, దాంతో స్క్వీజ్ చేస్తాను. ఏంటంటే ఇవి రాకుండా ఉంటాయి, గింజలు అవి రాకుండా ఉంటాయి. కర్డ్ యాడ్ చేశాను అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ మన ఇంట్లో దొరికే కారం ఏదైనా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఒక మిరియాల పొడి ఏమన్నా ఉంటే కనుక మీరు యాడ్ చేయండి. ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోకండి, ఇన్స్టెడ్ మిరియాల పౌడర్ వేసుకోవడానికి చూడండి. ఓకే, నేనైతే ఈ మిరియాల పౌడర్ వేస్తున్నాను అనమాట. సో ఇది మనకి మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తుంది, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట దీన్ని. ఇది మిక్స్ చేసేలోపు మీకు ఒక విషయం చెప్తానండి. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, శివరాత్రికి చలి శివశివ అని వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నిదానంగా ఎండలు స్టార్ట్ అవుతాయి అని. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ విపరీతాలన్నీ ఎలా పడితే అలా జరిగిపోతుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించినట్టు మ్యాంగోస్ వింటర్ సీజన్లోనే రావటం, ఎండలు చలికాలంలోనే రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎనీహౌ మన నెక్స్ట్ జనరేషన్కి మన ఆస్తుల కన్నా ముఖ్యంగా మంచి అట్మాస్ఫియర్ అందించడానికి మనందరం మన వంతు ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు నేను మిక్స్ చేసేసిన తర్వాత బ్రెడ్ తీసుకున్నానండి. నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. సో ఈ బ్రెడ్కి కొంచెం బటర్ రాస్తున్నాను. 2 sides మాత్రమే రాస్తాను అనమాట. అంటే ఈచ్ స్లైడ్కి ఒక సైడ్ మాత్రమే రాస్తాను అనమాట. మిడిల్లో ఏంటంటే నేను మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, ఆ మిక్స్చర్ని నేను దానిలో పెట్టేస్తాను. అది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. నేనైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెమే పెడుతున్నా, ఎక్కువగా నేను పెట్టట్లేదు. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మయోనీస్ అండ్ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేస్తారు. నా దృష్టిలో అయితే కనుక మయోనీస్ వెరీ అన్హెల్దీ. నేను దాని ప్రపోర్షన్ నేను మీకు చూపిస్తాను చూడండి. దీని ప్రపోర్షన్ చూడండి. వెనిగర్ 16%, ఎగ్ 14%, వెజిటబుల్ ఆయిల్ 70% అంట. అంటే ఇంకా అంత ఆయిల్ తింటే అన్న ఉందా? ఇది ఎగ్ మైనీస్, ఎగ్తో చేసింది. వెజిటబుల్ మైనీస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇవే ప్రపోర్షన్స్ ఉంటాయి. సో మైనీస్ ఈజ్ వెరీ అన్హెల్దీ. కాబట్టి మీ ఆరోగ్యం గురించి మీరు చాలా కేర్ తీసుకోండి. ఓకే, నేను ఇప్పుడు శాండ్విచ్ మేకర్లో ఇది చేయబోతున్నాను అనమాట. మనం ప్యాన్ పైన అయినా చేసుకోవచ్చు. ఆ ప్యాన్ పైన చేయటం కన్నా నాకు ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ వేలో నేను చూపిస్తున్నాను. ఈ శాండ్విచ్ మేకర్లో చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో నేను బటర్ ఉన్నది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ పెట్టాను. మిడిల్లో అయితే నేను బటర్ ఏం రాయలేదు, జస్ట్ మిక్స్చర్ మాత్రమే పెట్టాను. ఇది గ్రీన్ లైట్లోకి వచ్చిన వెంటనే మనకి అయిపోయినట్టు అనమాట. ఇది ఎంతో టైం పట్టదు, 1 or 2 minutesలో అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. నేను మొత్తం 4 slices చేద్దామని చెప్పి నేను ఇలా పెట్టాను. యూజువల్గా అయితే ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, బోత్ సైడ్స్ కాలుతుంది ఇది. బట్ నేను ఏంటంటే మనకి అలవాటు అయిపోయింది కదా, అప్పుడప్పుడు ప్యాన్ మీద చేసి అలవాటు అయిపోయి
2 సైడ్స్ నేను తిప్పుతున్నాను అనమాట. అంతకుమించి ఏం లేదు. ఒక సైడ్ ఇట్లా నార్మల్గా పెడితే సరిపోతుంది శాండ్విచ్ మేకర్లో. 2 సైడ్స్ ఫ్లిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నా 2 చేసిన తర్వాత మిగిలింది ఇదండి. సో యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సలాడ్. మీరు సలాడ్ కిందనే తినేసేయచ్చు, బాగుంటుంది. సలాడ్ కింద తిన్నా బాగుంటుంది అనమాట. సో ఇది అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని మన ప్లేట్స్లోకి తీసేసుకోవచ్చు అనమాట. నేను ఫ్యాన్సీగా అయితే నేనేం చూపించట్లేదు, ఫ్యాన్సీ ప్లేట్స్ అవన్నీ ఏం చూపించట్లేదు. నార్మల్గా ఇంట్లో ఉండే ప్లేట్స్లోనే నేను చూపిస్తున్నాను. జస్ట్ దీన్ని రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే కనుక మీరు మిడిల్లోకి ఇట్లా నేను చూపించినట్టు కట్ చేసుకోండి. అవసరం లేదు అనుకుంటే కనుక అట్లా అయినా వదిలేయచ్చు. కొంచెం వేడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు చేయొద్దు. తీసిన తర్వాత 1 or 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మీరు ఇట్లా కట్ చేస్తే ఏంటంటే నీట్గా కట్ అవుతుంది అనమాట. జస్ట్ బెండ్ చేసి దాన్ని 2 స్లైసెస్ కింద చేసుకోండి శాండ్విచ్ లాగా. మీకు ఇంకా కావాలంటే మధ్యలో ఎక్కువ మిక్స్చర్ కూడా పెట్టుకోవచ్చు. నేను తక్కువ మిక్స్చర్ పెట్టాను అనమాట. సో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తారు కదా. ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.